బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దత్తాత్రేయ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రజల కథే నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. తన జీవిత రాజకీయం గురించి ఆయన ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. తాను స్కూల్ బీజేపీలో చదువుకున్న, కాలేజ్ టీడీపీలో చదివా, ఉద్యోగం రాహుల్ దగ్గర చేస్తున్నాను అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. దత్తాత్రేయ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యల్ని చేయడం జరిగింది. ఇటీవలి కాలంలో ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబును ఉద్దేశిస్తూ చూపిస్తూ ప్రధాని మోదీ మీ గురువు గారు అని చూపించిన నేపథ్యంలో ఆయన ప్రధాని మోదీతో ఈ వ్యాఖ్యలు చేశానంటూ కూడా సరదాగా ఆ విషయాల్ని పంచుకున్నారు. తాను స్కూల్ బీజేపీలో, కాలేజీలో టీడీపీ, అలాగే ఉద్యోగం రాహుల్ దగ్గర చేస్తున్నాను అంటూ కూడా చమత్కరిస్తూ మాట్లాడారు. దత్తాత్రేయ గారి కుటుంబంతో, పెద్దలు కిషన్ రెడ్డి గారి కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అది అందరికీ తెలుసు. నేను మొన్న నీతి ఆయోగ్లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాథీ ఇద్దరే అని అంటే నేను చెప్పా, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. తెలుసు వారు నేను కలిస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు వేగంగా దూసుకెళ్తుంది. రాజకీయాలకు అతీతంగా కిషన్ రెడ్డి గారిని గౌరవించుకుంటూనే, అప్పుడప్పుడు ప్రశ్నించుకుంటూనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి నేను ఎప్పుడు ముందుంటానని తెలియజేస్తూ, యువత ప్రధానంగా ఈ పుస్తకాన్ని చదవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, దత్తాత్రేయ గారి కుటుంబంతో, పెద్దలు కిషన్ రెడ్డి గారి కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అది అందరికీ తెలుసు. నేను మొన్న నీతి ఆయోగ్లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాథీ ఇద్దరే అని అంటే నేను చెప్పా, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. తెలుసు వారు నేను కలిస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు వేగంగా దూసుకెళ్తుంది. రాజకీయాలకు అతీతంగా కిషన్ రెడ్డి గారిని గౌరవించుకుంటూనే, అప్పుడప్పుడు ప్రశ్నించుకుంటూనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి నేను ఎప్పుడు ముందుంటానని తెలియజేస్తూ